బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం ద్విత్వా తుఫానుగా మారి భారత్ వైపు దూసుకు వెళ్తోంది. తమిళనాడు తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగురుపడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతుంది. రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. పలు రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. దిత్వా తుఫాన్ శ్రీలంకను ముంచెత్తింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో శ్రీలంకలో దాదాపు 123 మంది మరణించారు. మరో 130 మంది గల్లంతయ్యారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 43,995 మందిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా ప్రవహించే కెలని నది ఉప్పొంగటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ ముందుకొచ్చింది. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే విమానంలో సహాయ సామాగ్రిని పంపించింది. శ్రీలంకలో తుఫాన్ ప్రభావంతో జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సైన్యం రంగంలోకి దిగారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్టులను జారీ చేసింది. పుదుచ్చేరి, కడలూరు, మైలలాడూతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు, ఏపీకి రెడ్ అలర్ట్ ఇష్యూ చేశారు. ఇక ఏపీలోని తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తమిళనాడు, పుదుకొట్టై, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, రాణిపేట్ తదితర జిల్లాలు, కారైకల్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు శ్రీలంక ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయంలో మానవతా సహాయం అందించడానికి భారత్ ముందుకొచ్చింది. ఆపరేషన్ సాగర్ బంద్ను ప్రారంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.